దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ ఉదయకాలంలో కూడా ప్రియులారా, దేవుడు తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. మనము నమ్మదగని వారము అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వారుగా ఉన్నారు. మన ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలని ప్రభు ఉవ్విళ్ళూరుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఎదుర్కొనే పరిస్థితి ఎలాంటిదైనా కూడా ప్రభువు చిత్తంలో మనం జీవించడానికి ప్రయత్నించుదాం. ప్రభువుకి సాక్షులంగా ప్రయత్నించుదాం. ప్రియులారా, ప్రభు చిత్తంలో మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో శ్రమలను, ఎన్నో శోధనలను, ఎన్నో పరీక్షలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని చిత్తం కాకుండా మన ఇష్టం వచ్చినప్పుడు జీవించినప్పుడు ఏ శ్రమలు రావు. మనము ఎంతో ఆడుతూ పాడుతూ ఈ లోకంలో జీవించవచ్చు. కానీ దేవునికి ప్రీతికరంగా మన జీవితాలు ఉండాలంటే దేవుడు ఏ విధంగా మనం జీవించాలని కోరుకుంటున్నారో ఆ పద్ధతిలో మనం జీవించినప్పుడు తప్పకుండా కొన్ని పరీక్షలకు మనల్ని గురి చేస్తారు. కానీ యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదివినప్పుడు, నా సోదరులారా, మీరు పరీక్షలను ఎదుర్కొనున్నప్పుడు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించుకొనుడు. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటేనే పరీక్షలను ఎదుర్కొనే జీవితం. క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసంతో కూడుకున్న జీవితం. ఆ పరీక్షలను ఎదుర్కొనేటప్పుడే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అటువంటి సమయంలో మనం సహనము కోల్పోకుండా చివరి వరకు విశ్వసనీయంగా ఉన్నప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదించి సమగ్రతలోనికి నడిపిస్తారు అని యాకోబు భక్తుడు ఈరోజు ఎవరెవరైతే పరీక్షల్లో, శ్రమల్లో, శోధనలో ప్రభా ఎందుకు నాకే శ్రమలు అంటున్నారో వారందరినీ కూడా మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించుకొనుడు అని మనందరినీ కూడా ఉత్సాహపరుస్తున్నారు. ప్రియులారా, దావీదురాజు జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించాడు. 66వ కీర్తన 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివినప్పుడు, ప్రభా ఎన్నో శ్రమలను మేము అనుభవించాము, ఎన్నో పరీక్షలను నీవు మమ్మల్ని గురి చేశావు, మా యొక్క శత్రువుల రథములు మా మీద నుంచి పోవునట్లుగా నీవు చేశావు, పరీక్షలనే నీ వలలో మేము చిక్కుకున్నాము. వెండిని ఏ విధంగా పుటములో వేసి పరీక్షించుదురో ఆ విధంగా నువ్వు మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నావు. కానీ ఆ పరీక్షలలో నువ్వు మమ్మల్ని వదిలిపెట్టలేదు ప్రభా. చివరికి మా విశ్వాసాన్ని నువ్వు మెచ్చిన తర్వాత నువ్వు శాంతియుతమైన వాగ్దాన భూమికి నువ్వు మమ్మల్ని నడిపించావు. అవును ప్రియులారా, మనం పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మనల్ని వదిలివేసే ప్రేమ లేని దేవుడు కాదు. కానీ ప్రతి విషయంలో మనం పరీక్షను ఎదుర్కొన్న తర్వాత దానికి తగిన బహుమానాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తారు. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు వారందరితో మాట్లాడాలని ప్రభు ఆశపడ్డారు. కానీ వారు పరిశుద్ధంగా ఉండాలని, ఆ కొండ చుట్టూ హద్దులు ఏర్పరచాలని, ఎవ్వరు కూడా కొండ దగ్గరికి రావద్దు, కొండను ముట్టుకోవద్దు, ఎవరైనా అలా చేస్తే వాళ్ళు అక్కడికక్కడే మరణిస్తారు అని మోషే ద్వారా హెచ్చరించినప్పుడు, ప్రియులారా, నిజంగా వాళ్ళల్లో దేవుని ఆజ్ఞను పాటించే దైవ భయము ఉందా లేదా కనుక్కుందామని దేవుడు అలా హద్దులను నిర్మించాడు. వాళ్ళ పర్వతం కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పొగ నుంచి వచ్చే ఉరుములు, మెరుపులు, పొగ అదంతా చూసినప్పుడు దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో వాళ్ళల్లో కలిగిన భయము వలన ఎవ్వరు కూడా ఆ కొండ దగ్గరికి వెళ్ళలేదు. ప్రభు అంటున్నాడు, మీలో నా పట్ల భయము ఉందా లేదా?
మీకు దైవ భీతి కలిగి జీవిస్తున్నారా లేదా పరీక్షించడానికే నేను ఆ హద్దులు నిర్ణయించాను అని చెప్తున్నాడు. ప్రియులారా, ప్రతి విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఈ విధంగా నువ్వు చేస్తే నీ ఈ ప్రవచనానికి మీకు జవాబు దొరుకుతుంది, ఈ విధంగా ప్రార్థన చేస్తే, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు జవాబును పొందుతావు అని ఎవరైనా ఆశ చూపించి అప్పటి వరకు మీకు తెలియని దేవుళ్ళ దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తే మీరు వాళ్ళతో వెళ్తారో లేదో, నా పట్ల మీరు పరిపూర్ణ ప్రేమను కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి, పరీక్షించడానికి నేనే వారిని మీ దగ్గరికి పంపించాను, మిమ్మల్ని పరీక్షించాను అడుగుతున్నాడు. ప్రియులారా, స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో ఎంతోమంది ఎన్నో విషయాల గురించి ఈ లోకంలో మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, ఎన్నెన్నో స్థలాలను, కొత్త కొత్త స్థలాలను, నిజ దేవునికి చెందని ఎన్నో స్థలాలను వాళ్ళు మనకు చూపిస్తారు. కానీ అలాంటి పరిస్థితులలో మన హృదయము నిజమైన దేవుడి మీద ఆధారపడి ఉన్నదా? ప్రభు మనల్ని పరీక్షించడానికే అలాంటి పరిస్థితులను కల్పించినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నప్పుడు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, వాళ్ళు ఆకలి దప్పులు కొనేలా నేను చేశాను, వాళ్ళు ఆకలికి మొరపెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద జాలి కలిగింది, కానీ ఆ ఆకలితో నేను వాళ్ళని వదిలివేశానా? పరలోకము నుండి దేవదూతల ఆహారమైన మన్నాను వారికి ఇచ్చాను నేను, వాళ్ళు కడపార తినడానికి నేను వారికి పరలోక ఆహారాన్ని అనుగ్రహించాను. ఆ విధంగా వాళ్ళు ఆకలి దప్పులతో ఉన్నప్పుడు నా మీద ఆధారపడతారా లేదా అని నేను వాళ్ళని పరీక్షించాను. ఆకలి దప్పులలో 40 సంవత్సరములు వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళకి బొబ్బలు రాకుండా ఒక తండ్రి కుమారుని పట్ల జాగ్రత్త పడినట్లు నేను వారి పట్ల జాగ్రత్త పడ్డాను. ఒకవైపు పరీక్షిస్తున్నాను, మరొక వైపు వారి బాగోగుల గురించి నేను జాగ్రత్త పడుతున్నాను అంటున్నాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా కొన్నిసార్లు చాలా ఆశీర్వాదములతో నింపబడతాం, మరికొన్నిసార్లు తినడానికి కూడా ఆహారం లేనంత, నిద్రించడానికి కూడా విశ్రాంతి లేనంత చాలా అలసిపోయి, కొన్నిసార్లు చాలా అనారోగ్యానికి గురి అయ్యి దేవుడు మనల్ని వదిలివేశారా, దేవుడు మనల్ని ఇంకా తన ప్రేమను నాకు చూపించరా అన్నంత పరిస్థితిలోనికి కొన్నిసార్లు మనం వస్తాం. కానీ అలాంటి పరిస్థితులన్నిటిలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ప్రభు మనకు చెప్తున్నారు కదా, ఈ లోకపు ఆహారం ద్వారా మాత్రమే ఈ లోకంలో మనం జీవించబడము, దేవుని నోటి నుంచి వచ్చే ఆయన వాక్యము ద్వారా కూడా మనము ఆత్మలో, శరీరంలో సమృద్ధిగా మనము పోషింపబడగలము అనే సత్యాన్ని నేర్పించడానికే నేను అలా పరీక్షించాను అంటున్నాడు. ప్రియులారా, చూడండి, 11 రోజుల్లో వాళ్ళ యొక్క ప్రయాణాన్ని వాళ్ళు పరిపూర్తి చేయవచ్చు, కానీ 40 సంవత్సరములు అరణ్యంలో వాళ్ళని తిప్పుతూ నేను పరీక్షించాను. వాళ్ళ హృదయాలలో నా పట్ల భయము, భక్తి, వినయము, విధేయత ఉందా లేదా నేను పరీక్షించడానికే వాళ్ళని 40 సంవత్సరములు నా ఆజ్ఞలను వాళ్ళు పాటిస్తారా లేదా తెలుసుకోవడానికి, ఆ విధంగా వాళ్ళని పరీక్షించడానికి ఎడారుల గుండా, అరణ్యాల గుండా, నీరు సదుపాయం లేని ప్రదేశాలలో ఆకలి దప్పులకు వాళ్ళను లోని చేసి నేను వాళ్ళని పరీక్షించాను అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభు అక్కడ పరిస్థితిని చెప్తున్నారు. ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితులలో మనం పడిన కష్టానికి, మనం చేసిన త్యాగానికి మన త్వరగా జవాబు రావాలి, కానీ ఇంకా సమయం ఎక్కువ అవుతుంది, ఇంకా కాలం ఎక్కువ అవుతుంది, ఎందుకు ఇంత సమయం అవుతుంది, ఇంత కష్టపడ్డాను కదా, నా కృషికి తగిన ఫలితం ఎందుకు రావడం లేదు అని మనం కొన్నిసార్లు నిరాశలోనికి వెళ్ళిపోతామేమో, నిరీక్షను కోల్పోతామేమో, దేవుని నిందిస్తామేమో, సనుగుతామేమో. అది పరీక్షించడానికే దేవుడు కొన్నిసార్లు అలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని వదిలివేస్తాడు. అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా
గొనగడము సనగడము చేయకుండా, అవిధేయతను చూపించకుండా, ఇంకా కొంచెము దగ్గరలోనికి వెళ్తే బహుమానము మనం పొందవచ్చు అని విశ్వాసమును కోల్పోకుండా తుది వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే ప్రియులారా, ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని పరీక్షించిన తర్వాత గొప్ప బహుమానములను ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఈ లోకంలో చిన్న కొద్ది స్వల్ప పరీక్షలను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దాని మీదనే మన దృష్టిని పెట్టకూడదు ప్రియులారా. ఆ పరీక్షను దాటిన తర్వాత ప్రభు ఇచ్చే ఆ గొప్ప బహుమానం మీద మనము దృష్టిని పెట్టగలిగితే దేవుని కృపలో మన జీవితము ఎంతోమందికి ఆదర్శనీయంగా మారుతుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో ఏ రకమైన పరీక్షల్ని మనం ఎదుర్కొంటున్నామో వాటిల్లో మనము నిరీక్షను కోల్పోకుండా బహుమతి పొందే వరకు విశ్వసనీయంగా మనం ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నైనా అబ్రహామును 75 సంవత్సరంలో పిలిచిన వాడవు, నేను జాతులకు తండ్రిగా చేస్తానని చెప్పి ప్రభా మరొక 25 సంవత్సరంలో అతని విశ్వాసాన్ని మీరు పరీక్షించారు తండ్రి. కానీ అయ్యా, ఇచ్చిన వాగ్దానం ప్రకారము నాయన అతని విశ్వాసానికి మీరు మెచ్చి వాగ్దానపుత్రుని అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం. మా అందరి జీవితాల్లో మేము పరీక్షలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రభా నిరాశకు నిస్పృహకు గురి కాకుండా, నిరీక్షణ కోల్పోకుండా, ఈ జీవితము ఈ లోకంలో మాది యాత్రికులము, నిరీక్షణ యాత్రికులమని ప్రతి క్షణము గుర్తించి ప్రభా మా విశ్వాసాన్ని దృఢంగా నిలబెట్టుకొని బహుమానం పొందే వరకు కూడా ప్రభా విశ్వసనీయంగా మేము ఉండడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం. వెండి బంగారములను పుటము అది పరీక్షించును, కానీ నరుని హృదయమును ప్రభువే పరీక్షిస్తాడంట. ఈరోజు వచ్చే ప్రతి పరీక్షలో విజయం పొందుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.